లాంచ్ చేసినప్పుడు ఆ టైటిల్ చూసినప్పుడే ఎక్స్ట్రాడినరీగా టుడే ట్రెండ్కి తగ్గట్టు సినిమా తీస్తున్నట్టు అనిపించింది. సో చాలా బాగుంది. ఆ ఫస్ట్ క్యాప్షన్ కానీ మీ నాన్న మీ అమ్మ ఇవన్నీ చెప్పారు కదా, కొత్త వర్డ్స్ అవన్నీ కూడా, అంటే ఎవరు డిఫరెంట్గా వస్తున్నారని అనిపిస్తుంది. చాలా బాగుంది. కాన్సెప్ట్ ఈజ్ వెరీ నైస్ ఉన్నది. అది చూడంగానే అది ఒక స్పెషల్గా అనిపించింది నాకు. ఈరోజు మా ఈరోజు మా బాబు బర్త్డే. స్పెషల్గా కథ వేరు అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. స్పెషల్ అర్థమైందా? ఈ లాంచ్ చేసినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఈ టీం వర్క్ అందరికీ, నాకు కార్తిక్ సాయికి అందరు చాలా బాగా వర్క్ చేస్తారు. ఇంతో పాటు అందరు కలిసి మెలిసి పనిచేస్తారు. అందుకే ఈ సినిమా కథ వేరే ఉంటుంది. చూసేటోళ్ళకి అందరికీ కథ వేరు అనే టైటిలే చాలా బాగుంటుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. Generation, the young generation, how a pure love should be. So I don't want to say more about that. It's a wonderful thing that if we bring some movie, it not only for the entertainment, that message has to go, especially for the young generation, so that we can make a better place for the live. So congratulations for your special occasion, and I feel that very soon we are going to watch this. Thank you. Mark Prashant, and first of all, happy birthday, dear director and hero. And ఇప్పటి వరకు నేను 7 ఫిలిమ్స్ చేశానండి. అండ్ రీసెంట్ వన్ వచ్చేసి తమిళ్ హీరోతో చేశాను. అండ్ దిస్ ఈస్ మై 8th ఫిలిం. అండ్ ఒక మంచి కథ వేరుంటుంది అనే కాన్సెప్ట్తో మీ అందరి ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మ్యూజిక్ కూడా వేరేగా ఇస్తానని మీ అందరి ముందు చెప్తూ, అండ్ ఈ ప్రాజెక్ట్ని మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ టీం అందరం కూడా చక్కగా కష్టపడి మంచి అవుట్పుట్ తీసుకొస్తామని. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. కథ వేరుంటుంది, నిజంగానే కథ వేరుంటుందండి. చిన్న గ్లిమ్స్ 1 minute ఒక చిన్న మోషన్ పోస్టర్లో మీకు ఇంత, అంటే ఒక 2 డైలాగులు చెప్పినా చాలా కనెక్టింగ్గా ఉన్నాయి కదా. ఇలాంటివి చాలా ఉన్నాయి, సినిమా మొత్తం ఉన్నాయి. సినిమా నిజంగానే ఇప్పుడున్న ట్రెండ్కి, ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి అనేది సినిమా. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరికి లవ్ అంటే తెలియదు, కానీ లవ్ చేసుకుంటారు. ఎవరికి పెళ్ళి అంటే ఐడియా లేదు, కానీ పెళ్ళి చేసుకుంటారు. అందుకే అంత తొందరగా బ్రేకప్లు అవుతున్నాయి, అందుకే తొందరగా డివోర్స్లు అవుతున్నాయి. అది ఎందుకు అవుతున్నాయి అనేది మన సినిమా. పక్కా మీకు నచ్చుతుంది, సినిమా నచ్చుతుంది. త్వరలో వస్తున్నాం మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు అందరు వర్క్ చేసిన టీం అందరికీ, మార్క్కి అసలు టైం ఇవ్వలేదు నేను, ఒక 2 hours చేసింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. థ్యాంక్ యూ బ్రో. వినిల్ మా రైటర్, రిలీగ్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. అద్భుతంగా ఉంటాయి డైలాగ్స్, కథ డైలాగ్స్ అంత బాగుంటాయి. హీరోయిన్ రాలేకపోయింది, ఆమెకి ఎగ్జామ్ ఉందని చెప్పి. ఇంకా మా జోజో మాస్టర్కి, మా ఎడిటర్ గారికి ఎడిటింగ్ కట్ చేసామండి, చాలా బాగా వచ్చింది. ఇంకా మా లైన్ ప్రొడ్యూసర్ తులసి, నేను కొంచెం లో వెళ్ళిపోయినా కానీ నువ్వు వర్క్ చేస్తలేవు నన్ను ఇప్పటివరకు తీసుకొచ్చింది ఫస్ట్ రీజన్ ఆమెనే. ఇంకొకటి, ఈ టైటిల్ నేను ఎందుకు మా డాడీతో లాంచ్ చేయించాలనుకున్నానంటే, మన 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 లైఫ్లో మనం అమ్మ అని ఎవరైనా పిలవచ్చు, ఏందమ్మా డాడీ అని పిలిచేది మాత్రం ఒక్క డాడీనే, అది ఇంకొక రీప్లేస్మెంట్ లేదు. మా డాడీ లేకపోతే నేను లేను. ఎందుకంటే నా ఫస్ట్ సినిమాకి కూడా మా డాడీయే సపోర్ట్ చేసిండు, సెకండ్ సినిమా కూడా డాడీయే సపోర్ట్ చేసిండు, నా లాస్ట్ సినిమా ఏదైతే కూడా మా డాడీయే సపోర్ట్ చేశాడు. మా డాడీ ఉన్నంత వరకు నేను ఉంటాను. థ్యాంక్ యూ డాడీ. సినిమాకి, మన ఇంటికి, ఇండస్ట్రీకి కూడా నా పేరు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. All the best to whole team of Kathaveri so much. And ee roju birth arrange cheyadam jarigindi. సుధీర్ కృష్ణ గారు, మా సిఐ గారు ఎక్కడ బయటికి వెళ్ళారు. ఓకే.